హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి మల్టిపుల్. నేను మీ లక్ష్మీశ్రీ. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే ఫేస్ ప్యాక్. ఎలాంటి చర్మం ఉన్న వాళ్ళు ఎలాంటి ఫేస్ ప్యాక్ వాడాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియోలో తెలుసుకునే ముందు ఇంతవరకు మన మహాలక్ష్మి మల్టిపుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. మరి లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం అందంగా కనిపించడానికి ఫేషియల్స్ వంటివి చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఆడవాళ్ళు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరి చర్మం ఒక్కోలా ఉంటుంది. అయితే ఏ చర్మం అయినా సరే తప్పకుండా డీప్ క్లీనింగ్, టోనింగ్, మెడికేటెడ్ మాస్క్ మరియు ప్రోడక్ట్స్ని వాడటం వల్ల మంచి మేలు కలుగుతుంది. ఒకవేళ కనుక మీ ముఖం మీద పింపుల్స్ లాంటివి ఉంటే అప్పుడు స్క్రబ్ని మీరు వాడకూడదు. అందంగా ఉండటానికి, చర్మ సమస్యలు తొలగించుకోవటానికి అనేక రకాల ప్రోడక్ట్స్ ఉపయోగించటం, ఇంటి చిట్కాలను పాటించటం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు కదా, నేను కూడా ఇలా పాటిస్తాను అని అనుకోవటం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఒక్కొక్కరి చర్మం ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొందరి చర్మం ఒక రకంగా ఉంటుంది, మరికొందరి చర్మం మరో స్కిన్ టైప్ అవ్వచ్చు. కాబట్టి ఎవరికి తగ్గిన ప్రోడక్ట్స్ని వాళ్ళు ఉపయోగించడం చాలా అవసరం. ఒకవేళ కనుక మీరు వాళ్ళు చేశారు కదా, వాళ్ళకి మంచి ఫలితం కనిపించిందని గుడ్డిగా పాటిస్తే తప్పకుండా మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీ చర్మానికి తగ్గినట్లు మీరు పాటించాలి. అదేవిధంగా మీ చర్మానికి అలర్జీ అయిన వాటిని వాడకూడదు. మీ చర్మానికి పడని పదార్థాలను ఉపయోగించడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ స్కిన్ టైప్ని మీరు మొదట అర్థం చేసుకోవాలి. మీరు ఉపయోగించే ప్రోడక్ట్స్ని మీకు తగ్గట్లుగా ఉండేటట్లు ఎంచుకోవాలి. స్కిన్ టైప్స్ అనేవి 4 రకాలుగా ఉంటాయి. ఒకటి నార్మల్ స్కిన్, రెండవది డ్రై స్కిన్, మూడవది ఆయిల్ స్కిన్, నాలుగవది కాంబినేషన్ స్కిన్. స్కిన్ కాంప్లెక్స్ అయిపోయాక కాటన్ను ఉపయోగించండి. చల్లగా ఉండే రోజ్ వాటర్ని కూడా వాడండి, మంచిది. అలానే సన్ స్క్రీన్ లోషన్, మాయిశ్చరైజర్ను కూడా అప్లై చేసుకోండి. నార్మల్ స్కిన్ అంటే బ్యాలెన్స్గా ఉంటుంది, అటు ఇటుగా ఉంటుంది. ఇటు పొడిగా అటు ఆయిల్గా ఉండదు. ప్రతిరోజు తప్పనిసరిగా స్కిన్ కేర్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. డ్రై స్కిన్ అయితే ఆయిల్, మాయిశ్చరైజర్ కూడా అవసరం. సులువుగా అది పొడిబారుతుంది మరియు పగిలిపోతుంది. అదే ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే బ్లాక్ హెడ్స్, సింపుల్ సమస్యలు ఉంటాయి. అదే కనుక కాంబినేషన్ స్కిన్ అయితే టీ జోన్స్ వాళ్ళకి ఉంటుంది. అంటే చీక్స్ సాధారణంగా డ్రైగా లేదా నార్మల్గా ఉంటాయి. నుదురు, ముక్కు, గడ్డం కాస్త ఆయిల్గా ఉంటుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళు ఫేషియల్స్, మసాజ్ని చేయకూడదు. చాలామంది క్రీమ్స్ను ఉపయోగించి ఫేషియల్స్, మసాజ్ చేస్తూ ఉంటారు. ఈ స్కిన్ వాళ్ళు మాత్రం అటువంటివి చేయరాదు. ఆయిల్ తగ్గించేవి మాత్రమే మీరు ఉపయోగించడం చాలా మంచిది. సురక్షితంగా ఉండే క్రీమ్స్ మీరు ఫేషియల్ తర్వాత ఉపయోగించవచ్చు. మాయిశ్చరైజర్తో పాటుగా మీరు దీనిని ఉపయోగించవచ్చు. అయితే ఏ స్కిన్ టైప్కి ఎటువంటివి పనిచేస్తాయో కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాంబినేషన్ స్కిన్ వాళ్ళు పాలతో వాళ్ళ చర్మాన్ని క్లీన్ చేసుకోవచ్చు. డ్రైగా ఉండే ప్రాంతంలో లైట్గా మసాజ్ లాంటివి చేయవచ్చు. ఆయిలీ ఏరియాస్లో బ్లాక్ హెడ్స్ను కూడా తొలగించుకోవాలి. టోనింగ్ మరియు స్కిన్ కంప్రెన్స్ కూడా చాలా ముఖ్యం. డ్రై స్కిన్ వాళ్ళకి ఫేషియల్లో భాగంగా క్లీనింగ్ మరియు ప్రొటెక్షన్ చాలా అవసరం. మసాజ్ చేయటం, క్లీన్ చేయటం, నర్సింగ్ క్రీమ్ని ఉపయోగించటం లాంటివి కూడా చేయాలి. కొన్ని ఏరియాస్లో స్పెషల్ మసాజ్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. అలా చేస్తే చాలా మంచిది. కంటి చుట్టూ ప్రాంతంలో కూడా మంచి టెక్నిక్ని వాడాలి. ఇలా చేయటం వల్ల మీకు చక్కటి బెనిఫిట్స్ కలుగుతాయి.
కాబట్టి నిపుణులు చెప్తున్నట్లు మీ స్కిన్ టోన్కి సంబంధించిన విధంగా మీరు అనుసరించాలి. కొన్నిసార్లు ప్రోడక్ట్స్ బాగుంటాయి, కానీ మన స్కిన్ పైన సూట్ అవ్వకపోవచ్చు. ఒకవేళ కనుక మీకు చర్మంపై ఏమైనా ఇబ్బందులు ఉంటే డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ప్రోడక్ట్స్ వెరిఫై చేసుకోవాలి. కొన్నిసార్లు మనకి పడని ప్రోడక్ట్స్ ఉపయోగించడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు వీటిని కూడా గ్రహించాలి. మీ స్కిన్ అందంగా, తాజాగా, ఫెయిర్గా ఉండేటట్లు చూసుకోవాలి. వేసవిలో కూడా ఎక్కువగా సన్ స్క్రీన్ లోషన్ లాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. మీరు అందంగా ఉండాలి అంటే డైట్ కూడా చాలా ముఖ్యం. తీసుకునే ఆహారంలో పోషక ఆహారం ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఉండే ఆహారం తీసుకోవటం వల్ల కూడా మీ అందం దెబ్బతింటుంది. కాబట్టి మీరు తినే ఆహారంపై కూడా కాస్త దృష్టి పెట్టాలి. ఇప్పుడు నిపుణులు చెప్పిన కొన్ని పదార్థాలు చూద్దాం. మీరు కనుక ఇంట్లో ఈ ప్యాక్స్ని తయారు చేసుకొని వాడితే తప్పకుండా మీకు అందమైన చర్మం ఉంటుంది. పైగా మీరు అందరికంటే అందంగా ఉంటారు. మరి ఆలస్యం ఎందుకు? హోమ్ రెమెడీస్ గురించి కూడా ఇప్పుడు వెంటనే చూసేద్దాం. ఆయిల్ స్కిన్ వాళ్ళు ఈ విధంగా ఇంట్లో ఫేస్ ప్యాక్ని తయారు చేసుకొని ఉపయోగిస్తే తప్పకుండా అందంగా ఉంటారు. పైగా చర్మం కూడా ఎంతో కాంతివంతంగా నిగనిగలాడుతూ ఉంటుంది. దీనికోసం మీరు బంతి పూలను ఉపయోగించాల్సి ఉంటుంది. కొన్ని బంతి పూలను తీసుకొని గోరువెచ్చని నీటిలో రాత్రంతా వదిలేయాలి. ఆ మిశ్రమంలో మీరు పెరుగు, గ్రంథం పేస్ట్ వేసి మొత్తం అన్నింటినీ కలిపి స్మూత్గా తయారు చేసుకోవాలి. కళ్ళు, పెదవుల ప్రాంతంలో వదిలివేసి మొత్తం ముఖమంతా కూడా అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత ముఖం నీటితో కడిగేసుకోవాలి. దీనివల్ల మీకు మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. పైగా మీరు అందంగా కూడా కనిపిస్తారు. ఆయిల్ మరియు కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఈ విధంగా అనుసరించడం చాలా మంచిది. ముందుగా 2 టీ స్పూన్ల ఓట్స్ని, 1 స్పూన్ బాదాం, 1 స్పూన్ రోజ్ వాటర్, 1 స్పూన్ తేనె మరియు 1 స్పూన్ పెరుగు వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసుకొని 20 నిమిషాల పాటు ఉంచి కడిగేసుకోవాలి. ఇలా కాంబినేషన్ స్కిన్ వాళ్ళు చేస్తే చాలా మంచిది. నార్మల్ టు డ్రై స్కిన్ 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ కమలా రసాన్ని 1 టేబుల్ స్పూన్ ఎగ్ వైట్లో కలిపి ముఖం మీద అప్లై చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఎంత స్మూత్గా పేస్ట్గా చేసుకుంటే అంత బాగుంటుంది. 20 నిమిషాల పాటు ఈ ఫేస్ ప్యాక్ని ఉంచి ఆ తర్వాత నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇది ఏ స్కిన్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు తయారు చేసుకొని ఉపయోగిస్తే చక్కటి ప్రయోజనాలు మీకు కలుగుతాయి. సో వ్యూవర్స్, ఏ స్కిన్ వాళ్ళు ఎలాంటి టిప్స్ పాటించాలి, ఎలాంటి హోమ్ రెమెడీస్ని పాటించాలి, మరి మీ స్కిన్ టోన్కి తగ్గట్లు మీరు ఈ హోమ్ రెమెడీస్ని తయారు చేసుకొని ఉపయోగించండి. దీంతో మీరు మరింత అందంగా ఉండొచ్చు. సో వ్యూవర్స్, ఇందులో ఉన్న టిప్స్ అన్నీ కూడా ఫాలో అయిపోయి అందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి. అండ్ అలాగే అందం అందరికీ అవసరం కాబట్టి షేర్ చేయండి. ఇలాంటి అందమైన టిప్స్ అండ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.